నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో 2 ఎమ్మెల్సీ సీట్లకు అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. సో కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా మెదక్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనందరూ కూడా తెలిసిందే. అదేవిధంగా ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కూడా ఈరోజు పీఆర్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, చాలా పకడ్బందీగా వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇంకొక ఎమ్మెల్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తూ ఉంది. దీనిలో చాలా వరకు ఆశావాహులు, అంటే దానిలో ప్రధానంగా వచ్చే నెల రోజుల్లోగా ఈ ఎవరైతే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఏవైతే ఉన్నాయో దాదాపు 5 సంబంధించినటువంటి సీట్లకు ఈరోజు వాళ్ళ కాల పరిమితి ముగుస్తూ ఉంది. సో ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలలో ఎవరెవరిని భర్తీ చేయాలి, కుల సమీకరణాలు ఏంటి అనే కోణంలో కొంత సీరియస్గా చర్చ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆశావాహులు కూడా వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దీనిలో భాగంగా 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఒకసారి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్పేయడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. మొదటగా ఈ 5 ఎవరెవరి ఖాళీ అవుతున్నాయంటే, ఒకటి సత్యవతి రాథోడ్, మాజీ మినిస్టర్, ఆమెకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఏదైతుందో అది రాబోయే 1 మంత్ లోపల ఖాళీ కాబోతుంది. సో ఈమెకు సంబంధించినటువంటి ఈమె సామాజిక వర్గం వచ్చేసి ఎస్టీ కోట. ఇంకొకరు వచ్చేసి సుభాష్ రెడ్డి, కేసీఆర్కు సంబంధించినటువంటి పర్సనల్గా ఆయనకు, అంటే తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా కేసీఆర్కు చాలా దగ్గర. సుభాష్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఆయన యొక్క టర్మ్ కూడా దగ్గర పడుతూ ఉంది. సో ఈయనది కూడా రాబోయే రోజుల్లో రాబోయే 1 మంత్ లోపల ఈయన పోస్ట్ కూడా ఖాళీ అవుతోంది. అదేవిధంగా మహమ్మద్ అలీ, మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు. సో ఈయనది కూడా ఖాళీ అవుతోంది త్వరలో, ఈయన ముస్లిం కోట. సో అదేవిధంగా ఇంకొక మీర్జా రియాజ్ అని చెప్పేసి ఆయనది కూడా ఖాళీ అవుతుంది. ఈయన ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఈయన కోట కూడా త్వరలో ఖాళీ కాబోతుంది. ఈయన కూడా ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎగ్గ మల్లేశం, ఈయన బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఈయన కుర్మ, బీసీ కుర్మ. సో ఈ 5 ఎమ్మెల్సీ సీట్లు త్వరలో ఖాళీ కాబోతున్నాయి. ఈ 5 యొక్క కాల పరిమితి ముగుస్తుంది కాబట్టి ఈ ప్లేసెస్లో ఎవరెవరిని తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ అనేది తెలుస్తుంది. అయితే మెజారిటీగా మనం చూసినట్లయితే ఎమ్మెల్యేకి సంబంధించిన కోటా కాబట్టి ఈ 5కు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీలలో 4 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొట్టే అవకాశం కనబడుతుంది. 100% 4 గెలుస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ గెలవడానికి అవకాశం ఉంది, ఒకటి బీఆర్ఎస్కి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజికల్గా మూవ్ అయితే కనుక ఇది కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తానికైతే 5కు 5 గెలవడానికి అవకాశం ఉంది. ఈ 5 ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఒకటి గెలిచినా ఆశ్చర్యం లేదు, అదేవిధంగా ఒకటి ఎంఐఎంకి ఇస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే 4 సీట్లు అయితే ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎంపిక అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఒకటి బీఆర్ఎస్కా, లేకపోతే కాంగ్రెస్ తీసుకుంటుందా, లేకపోతే ఎంఐఎంకి ఇస్తుందా, ఇది కోణంలో కొంత చర్చ జరుగుతుంది. సో దాని గురించి రాబోయే రోజుల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే వీళ్ళకి సంబంధించిన కాలపరిమితి అయిపోయిన తర్వాత ఈ ప్లేసెస్లో ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చాలా సీరియస్గా కనుక ట్రై చేసినట్లయితే ఎగ్గమల్లి ఫస్ట్ బీసీ కోట కింద, అంటే ఈ 5కు సంబంధించిన ఎమ్మెల్యే విషయంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా, మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏఐసీసీ నుంచి కానీ ఢిల్లీ నుంచి మనకు వస్తున్న సమాచారం కావచ్చు, ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ శ్రేణిలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం మనం చూసినట్లయితే ఒక సీట్ అయితే ఖచ్చితంగా బీసీకి ఇస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది, ఒకటి ఎస్సీకి ఇస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది, ఇంకొకటి ముస్లిం కోట కింద. ఈ 3 ఖచ్చితంగా ఇస్తారు. మిగతా 2 ఎవరెవరికి ఇస్తారు, అది రెడ్డిస్కి ఇస్తారా లేకపోతే ఇంకెవరు వేరే సామాజిక వర్గం ఇస్తారా అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ సామాజిక కోణం పాటించడానికైతే కొంత కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా థింక్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ కోణంలో మనం తీసుకున్నట్లయితే సత్యవతి రాథోడ్ ఎస్టీ సామాజిక వర్గం కాబట్టి ఈమె కోటాలో
ఖచ్చితంగా ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీగా తీసుకునే అవకాశం కనబడుతుంది. దానిలో మెజారిటీగా ఇద్దరు పేర్లు బలమైనటువంటి తెర మీదకి వస్తుంది. ఒకటి అద్దంకి దయాకర్ పేరు చాలా బలంగా ఆయన పేరు వినిపిస్తూ ఉంది, నీకు కన్ఫామ్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా సంపత్ కుమార్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఈయన ఆలంపూర్ సంబంధించినటువంటి మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సంబంధించినటువంటి కీ లీడర్, ఏఐసిసి సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సంపత్ కుమార్ మాదిగ సామాజిక వర్గం, అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గం. అయితే కాంగ్రెస్ పార్టీ రూల్ ప్రకారం ఎవరైతే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల వరకు ఎలాంటి పదవులు ఇవ్వడానికి అవకాశం లేదన్నట్టుగా వాళ్ళకు ఒక రూల్ ఉంది. సరే ఈ రూల్ను నిజంగా ఈ రూలు ప్రకారం పోతారా లేదా అనేది అప్రస్తుతం. ఎందుకంటే 3 years వరకు పదవులు సంపత్ కుమార్కు రావచ్చు రాకపోవచ్చు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఆ 3 years అనేటువంటి కండిషన్ కనుక తీసుకుంటే సంపత్ కుమార్కు వచ్చే అవకాశం లేదు, అద్దంకి దయాకర్కి మెరుగైనటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అద్దంకి దయాకర్కు చాలా ప్రియారిటీ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. ఆర్టీసీ చైర్మన్ అని చెప్పేసి, కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎందుకో ఆయనకు ఎలాంటి పదవి కూడా రాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఖాళీ అవుతున్న కారణంలో ఆయన ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ ఇవ్వడానికి పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కేసీఆర్ పైన చేసినటువంటి పోరాటం కావచ్చు, లేకపోతే టీవీ చర్చల్లో అద్దంకి దయాకర్ చేసినటువంటి పార్టీ కోసం ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా ఈరోజు గుర్తుపెట్టుకుంది. కాబట్టి అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ఆయన సీటును త్యాగం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఎమ్మెల్సీ వస్తున్న దాంట్లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ సంపత్ కుమార్ కూడా అదే విధమైన అవకాశం అయితే కనబడుతుంది. ఇద్దరి మధ్యలో కొంత టఫ్ ఉన్నట్టు తెలుస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు అద్దంకి దయాకర్కు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ సత్యవతి రాథోడ్ యొక్క ఎస్టీ ఆ కోటాకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. అయితే ఇక్కడ ఎగ్గ మల్లేశం బీసీ కోటా కింద కూడా అంటే చూసినట్టయితే ఇది కూడా బీసీ కోటా కిందగా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్గ మల్లేశం కాంగ్రెస్లో చేరడం జరిగింది. సో ఈ కోణంలో తీసుకున్నట్లయితే మరి ఎగ్గ మల్లేశంకు కంటిన్యూ చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా కొంత చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఒకవేళ బీసీ సామాజిక వర్గంలో కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్లయితే ఈరవత్రి అనిల్ ఎవరైతే టీఎస్ఎండిసి సంబంధించినటువంటి చైర్మన్ అవుతున్నారో ఈరవత్రి అనిల్ చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయన కూడా అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ బీసీ కోటాలో ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో బీసీ కోటా కింద కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఒక అనిల్, బీసీ సామాజిక వర్గంలో ఒక అనిల్ మాత్రమే కనబడుతున్నాడు. అనిల్ పద్మశాలి సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకుడు. సో ఆయనకు కూడా ప్రియారిటీ ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి మిత్రులారా, బీసీ కోటాలో కనుక ఉమెన్ అనేటువంటి అంటే బీసీ ఉమెన్ అనేటువంటి కోటా కనుక తీసుకున్నట్టయితే ఇద్దరు పేర్లు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఒకటి ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నేరెళ్ల శారద పేరు కూడా తెరపైకి వస్తూ ఉంది. నేరెళ్ల శారద రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం శ్రీ చైతన్య కాలేజ్ మీద కావచ్చు, లేకపోతే నారాయణ కాలేజ్ మీద ఆమె చేసినటువంటి కొన్ని ఇన్స్పెక్షన్స్ కావచ్చు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలుస్తూ ఉంది. సో ఆమె సేవలు కనుక ఇంకా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలనుకుంటే ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తే ఇంకా బాగుంటుందనే కోణంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్న విషయం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక వ్యక్తి పేరు తెరపైకి వస్తుంది, ఉమెన్ పేరు సరిత తిరుపతి యాదవ్. ఈమె ఎవరంటే గద్వాల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి బీసీ సామాజిక సంబంధించిన యాదవ్ సామాజిక సంబంధించినటువంటి నాయకురాలు ఎమ్మెల్సీ కంటెస్టెడ్ ఈమె. సో ఈమె పేరు సరిత తిరుపతి యాదవ్. సో ఈమె ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం ఇంతకుముందు చెప్పిన కదా 3 years కోటా ఏదైతే ఉందో ఆ 3 years వరకు ఎలాంటి పదవులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆమెకు 3 years వరకు ఇవ్వద్దు అని ఆ రూల్ కనుక పాటిస్తే కాంగ్రెస్ పార్టీ పాటిస్తే కనుక ఖచ్చితంగా నేరెళ్ళ ఉమెన్ కోటా కింద అనుకుంటే నేరెళ్ళ శారదకు వస్తుంది బీసీ కోటా కింద. ఒకవేళ మెన్ అనుకుంటే మాత్రం ఈరవత్రి అనిల్ ఇద్దరు వీళ్ళ ముగ్గురు మధ్యలో కొంత పోటీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి అయితే బీసీ కోటా కింద ఎవరిని నియమిస్తారనేది త్వరలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇక మనం మిగతా విషయాలు చూసినట్లయితే ఇక్కడ మహమ్మద్ దాలి అదే మిర్జా రియాజ్. ఇక్కడ మిర్జా రియాజ్ వచ్చేసి ఎంఐఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా శక్తులు ఏవైతున్నాయో ఒకవేళ వీళ్ళకు ఎంఐఎంకి మళ్ళీ అదే సీటు కేటాయించాక కనుక్కుంటే కనుక ఎంఐఎం సీటు మళ్ళీ ఎంఐఎంకే పోయే అవకాశం ఉంది. ఒక లేని పక్షంలో వీళ్ళు ఇక్కడ ఈ ముస్లిం కోటా కింద ఒక ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇస్తారు. ఈ రెండింటిలో ఒక ముస్లిం కోటా కింద వీళ్ళిద్దరు పోతా ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ ఖచ్చితంగా ముస్లింకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. దానిలో ప్రధానంగా 3 పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఒకటి మలక్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎవరు షేక్ అక్బర్. ఆయన దాదాపు 3
30,000 ఓట్లు సాధించడం జరిగింది మొన్నటి ఎన్నికలు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో. సో ఆయన పేరు చాలా ప్రధానంగా తెరపైకి వస్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ పాత బస్తీలో కనుక కాంగ్రెస్ పార్టీ పట్టు పెంచుకోవాలని అనుకుంటే అక్కడ కొంత తెలుగు తెలిసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా కొంత ముస్లిం పాపులేషన్ కానీ అటు అందరికీ సంబంధించినటువంటి ఒక సెక్యులర్ కనుక దాన్ని తీసుకోవాలనుకుంటే షేక్ అక్బర్ పేరు బలంగా తెరపైకి తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయనకు అక్కడ బలం కూడా ఉండడం జరిగింది. సో ఈ కోణంలో ఈయన పేరు కూడా పరిశీలన ఉంది. దీనితో పాటుగా ఫెరోజ్ ఖాన్ పేరు తెరపైకి వస్తూ ఉంది. ఫెరోజ్ ఖాన్ పేరు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఫెరోజ్ ఖాన్ కూడా నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో చాలా స్వల్ప తేడాతోటి ఓడిపోయినటువంటి విషయం చూస్తాను. సో ఆయన కూడా ఈయన కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫైమ్ అనేటువంటి వ్యక్తి పేరు కూడా చాలా పెద్ద ఎత్తున తెరపైకి వస్తూ ఉంది. ఫైమ్ కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ముగ్గురు పేర్లలో ఎవరికి వచ్చే అవకాశం ఉందనేది కొంత స్పష్టమైతే లేదు, కానీ ముగ్గురు ప్రయత్నాలు కూడా చాలా సీరియస్గా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిట్లో ఖచ్చితంగా ఒకరైతే ముస్లిం కోటా కింద ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దానిలో భాగంగా మరి ఈ 5 సీట్లలో 4 సీట్లు కొడుతుందా కాంగ్రెస్ పార్టీ, 5 సీట్లు తీసుకుంటుందా, లేకపోతే ఒకటి బీఆర్ఎస్కే ఇచ్చేస్తుందా, లేదంటే ఇంకోటి ఎంఐఎంకి ఏమైనా ఇచ్చేస్తారా అనేటువంటి చర్చ బలంగా జరుగుతుంది. ఆ క్లారిటీ వస్తే ఈ పేర్లలో వీటిలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఒకటి ఎస్సీ సామాజిక వర్గం, ఒకటి బీసీ సామాజిక వర్గం, రెండోది ముస్లిం కోటా కింద కనబడతా ఉంది. ఈ రెండిట్లలో ముస్లిం కోటా కింద ఎవరికొకరికి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకవేళ ఓసీ కోటా కింద తీసుకున్నట్లయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీ సీట్లను అంటే ఎంఐఎంకు కానీ బీఆర్ఎస్ కనుక ఇవ్వకుండా వీళ్ళే కాంగ్రెస్ పార్టీ 5కు 5 కొట్టాలనుకుంటే ఇక్కడ కొంత ఈ సుభాష్ రెడ్డి స్థానంలో చాలా పేర్లు తెర మీదకి వస్తున్నాయి. దానిలో సీరియస్గా కరీంనగర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అందరికంటే ముందుగా ఇప్పుడు నరేందర్ రెడ్డి కంటే ముందు చాలా బలమైనటువంటి వ్యక్తి అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పేరు చాలా బలంగా వినపడుతుంది. సో జీవన్ రెడ్డిని కూడా ఎమ్మెల్సీగా మరి డైరెక్ట్ డామినేట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో జీవన్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి కుసుమ కుమార్ పేరు కూడా తెరపైకి వస్తూ ఉంది. ఆయన కూడా అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ కుసుమ కుమార్ కాకుండా సామా రామ్మోహన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తూ ఉంది. సామా రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం మీడియా సెల్ సంబంధించినటువంటి చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేరు బలంగా వినబడుతుంది. అదేవిధంగా మల్రెడ్డి రామరెడ్డి, గతంలో మల్రెడ్డి రంగారెడ్డి ఏమో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో వాళ్ళ తమ్ముడు మల్రెడ్డి రంగారెడ్డి ఇది ఎల్బీ నగర్ సంబంధించినటువంటి స్థానంలో ఆయన పోటీ చేయడం సిద్ధమైంది, కానీ కుటుంబంలో ఒకరికే ఇవ్వాలని దాంట్లో ఆయనకు ఒకటే వాళ్ళ కుటుంబానికి ఒకటే సీట్ ఇవ్వడం జరిగింది. ఎల్బీ నగర్లో మధ్యాష్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కోణంలో త్యాగం చేసింది కాబట్టి మల్రెడ్డి రామరెడ్డి ఆయన పేరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. సో ఈ విధంగా చాలా పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా రేవంత్ రెడ్డికి సన్నిహితుడు ఎవరైతే ఉన్నారో రోహిన్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. అదేవిధంగా మర్రి ఆదిత్యారెడ్డి పేరు కూడా కొంత చర్చ జరుగుతున్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. సో ఈ కోణంలో ఎవరైతే ఇంకొక పేరు కూడా ఒకవేళ సిపిఐని కూడా కలుపుకోవాలి, సిపిఐ కూడా అడుగుతా ఉంది ఒక టికెట్, మాకు కూడా అలయన్స్లో భాగంగా మాకు ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి చాడా వెంకటరెడ్డి రూపంలో వాళ్ళు కూడా ఒక టికెట్ అడుగుతా ఉన్నారు. సో అంటే ఎవరైతే ఈ ఓసీకి సంబంధించినటువంటి దానిలో 2 సీట్లు అయితే కనుక ఖచ్చితంగా మరి ఎవరెవరికి ఇస్తారు అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇన్ని పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ సత్యవతి రాథోడ్ విషయంలో ఎస్టీ సామాజిక వర్గం కాబట్టి అక్కడ ఎస్సీకి ఇవ్వాలని దానిలో నిర్ణయం జరిగిపోయినట్టు తెలుస్తూ ఉంది. దానిలో అద్దంకి దయాకర్ లేదా సంపత్ కుమార్ అద్దంకి ఛాన్స్ ఎక్కువ కనబడతా ఉన్నాయి. అదేవిధంగా బీసీ సామాజిక వర్గంలో తీసుకున్నట్లయితే ఇటు బీసీ కుర్మా కాబట్టి బీసీ ఒకవేళ ఎగ్గే మల్లేశ్వరిని కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎగ్గే మల్లేశ్వరి కాదంటే మాత్రం ఈరవత్రి అనిల్ పేరు కొంత తెర మీదకి వస్తామని తెలుస్తూ ఉంది. ఒకవేళ బీసీ మహిళ అని కనుక మనం ఆ కోటా కింద కనుక కాంగ్రెస్ పార్టీ కనుక అనుకుంటే ఖచ్చితంగా 2 పేర్లు తెర మీదకి వస్తున్నాయి. మహిళా కమిషన్ చైర్మన్ నేరల శారద, అదేవిధంగా గద్వాల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సరిత తిరుపతి యాదవ్ పేరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. సో ఈ కోణంలో 2 ఈక్వేషన్లు రెండిట్లో మాత్రం క్లారిటీ కనబడతా ఉంది. అయితే ముస్లిం కోటా కింద ఇక్కడ షేక్ అక్బర్ మలక్పేట కంటెస్ట్ చేసినటువంటి షేక్ అక్బర్ కావచ్చు, లేకపోతే ఫిరోజ్ ఖాన్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉన్నటువంటి ఫైమ్ కావచ్చు, ఈ ముగ్గురు పేర్లు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ళలో ఎవరికి ఇస్తారు అనేది కొంత మన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే మిగతా 2 సీట్లలో ఒకవేళ బీఆర్ఎస్ పోతే బీఆర్ఎస్లో మరి మహమ్మద్ అలీ కంటిన్యూ చేసే ఆశ్చర్యం, ఎందుకంటే ముస్లిం కోటా కాబట్టి మహమ్మద్ అలీ కూడా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. సో అలా కాకుండా ఇంకెవరైనా పెడతారా అనేది కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి వాళ్ళు నిజంగానే ఈ ఎమ్మెల్సీ మాకు కావాలనుకుంటే వాళ్ళు ఒక తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదు కాంగ్రెస్ పార్టీ కనుక ఆ సీటును కూడా మేమే క్రాస్ ఓటింగ్ చేసే విధంగా మేము కూడా ఆ సీటును కూడా పొందాలనుకుంటే మాత్రం చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇలా సుభాష్ రెడ్డి గారు ముస్లిం కోటా సంబంధించినటువంటి విషయంలో 5-6 పేర్లు తెరపైకి వస్తున్నాయి. అది ఒకటి జీవన్ రెడ్డి,
ఎవరు ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన ప్రస్తుతం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఆయన టర్మ్ అయిపోతుంది కాబట్టి ఆయన జీవన్ రెడ్డి పేరు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేవిధంగా కుమార్ ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాడు. సో ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున పైరవి చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా సామా రామ్మోహన్ రెడ్డి పేరు తెరపైకి వస్తూ ఉంది. అదేవిధంగా మల్రెడ్డి రామరెడ్డి పేరు తెరపైకి వస్తుంది. వీళ్ళు కాకుండా ఆదిత్య రెడ్డి కానీ రేవంత్ రెడ్డి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో రోహిన్ రెడ్డి, వీళ్ళ పేరు కూడా బలమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ కోణంలో సిపిఐ కనుక వాళ్ళు కూడా బలంగా అడుగుతూ ఉన్నారు. సిపిఐ కనుక మాకు కూడా అడగాలి, వీళ్ళు కూడా ఇవ్వాలి అని అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటే చాడా వెంకటరెడ్డి పేరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. సో ఈ క్రమంలో చాలా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఆశావాల సంఖ్య అయితే భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్క సీటుకు దాదాపు 5 నుంచి 6 మంది పోటీ పడడానికి అయితే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనిపైన మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఏఐసిసి నుంచి కానీ లేకపోతే కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క అనాలిసిస్ను మేము ముందు పెడతా ఉన్నాం. దీనిపైన క్లారిటీ రావాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. సో చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.